పూర్వజన్మలో నేను ఎలా పుట్టాను, నా వ్యక్తిత్వం ఏంటి, ఈ జన్మలో ఇలా ఉంది అనేసి అంటారు. ఇంకోటి పోయిన జన్మలో ఏదో పుణ్యం చేసుకొని ఉంటారు, ఈ జన్మలో ఇది అనుభవిస్తున్నాం, పాపం చేసుకొని ఉంటారు ఈ జన్మలో. సో దానిలో ఏముంటుంది అసలు? అంటే అది మీరు ఎలా కనుక్కోగలుగుతారు? అమ్మా, మీరు అడిగింది చాలా మంచి విశేషమైన అర్థవంతమైన ప్రశ్న. ఇది అందరూ తెలుసుకోవాలి, అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకే. ఈ జన్మలు అనేటువంటివి ఎన్నో వేలు లక్షలు ఈ ఆత్మ ఎత్తుతుంది. దాని అదృష్టమో దురదృష్టమో కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. మన దైనందిక జీవితంలో కూడా ఏమో ఇంపార్టెంట్ థింగ్స్ తప్ప నోట్ డౌన్ చేసుకోం. అపాయింట్మెంట్స్, ఏదైనా ముఖ్యమైన సెలబ్రిటీస్ని కానీ, డాక్టర్స్ని కానీ, లేకపోతే పిల్లల్ని వాళ్ళ పేరెంట్ మీటింగ్స్ లాంటివి ఇంపార్టెంట్. అవును. మిగతా అది రోజు తినే తిండికి వెళ్ళే వాటికి వచ్చేదని పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వం, ఏదో అది రొటీన్ కాబట్టి. అలాగే సోల్స్ కూడా ఒక పర్పస్ఫుల్గా ఈ జన్మ తీసుకుంటుంది, అవతరిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, అవతారం అంటే రాముడు, కృష్ణుడు, దేవుళ్ళ అవతారాలు ఎలా ఉన్నాయో మానవుడు కూడా అవతరిస్తాడు తల్లి గర్భంలో. దాన్నే మానవ అవతారము అని తేలిగ్గా దానికి ఒక మంచి గొప్పతనాన్ని ఆపాదించి పెట్టడం కోసం మానవ అవతారము మనమంతా. అలాగే ఆ తల్లి గర్భంలో ఆ శిశువు రావడానికి, ప్రాణం రావడానికి 7 నెలల కంప్లీట్ కావాలి. తర్వాత కొంతమందికి 7 నెలల 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజుల్లో మొత్తానికి డెలివరీస్ బిఫోర్ ఆత్మ ఎంట్రింగ్ టైం ఏంటంటే 7 నెలలు కంప్లీట్ అయితే కానీ ఒరిజినల్ ఆత్మ రాదు. ఓకే. అంతవరకు చేతులు, కాళ్ళు, ముక్కు, మొహం, చెవులు అన్నీ తయారవుతాయి. ఆ ప్రాసెస్ వేరు. సోల్, రియల్ సోల్ వచ్చే ప్రాసెస్ వేరు. దానికి ముందర తల్లిదండ్రులు కోరుకొని అబ్బాయి పుట్టాలి, అమ్మాయి పుట్టాలి, వంశోద్ధారకుడు పుట్టాలి, అలా ఇలా లక్ష్మీ అమ్మవారు లాంటి అమ్మాయి పుట్టాలి, అది అనుకోవడం తప్పులేదు. పిల్లలు కొంతమంది లేటుగా కూడా పుడితే దానికి కూడా పాపం వాళ్ళ శ్రమ పడి డాక్టర్లు చూపించి రకరకాల ఏదో ఇబ్బందులు పడి మొత్తానికి మనకి ఒక సంతానం కావాలని నిర్ణయించుకున్న తర్వాత, గర్భం వచ్చిన తర్వాత జరిగేది కూడా ముందరిది తర్వాతది అందరికీ ఆల్మోస్ట్ ఆల్ తెలుసు. కానీ 7 months కంప్లీట్ అయిన తర్వాత సోల్ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది మహాత్ములు, దేవుళ్ళు, పురాణాలు, ఇతిహాసాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్. బ్రహ్మేంద్ర గారు, వీర బ్రహ్మేంద్ర స్వామి, ఆయన రాఘవేంద్ర స్వామి, అలాగే కొంతమంది మహా ఋషులు, వీళ్ళందరూ కూడా విశేషమైన దాని యొక్క రావడము, ఆవిర్భావము, ప్రయాణము, ఆత్మ ప్రయాణము, ఆత్మయానము, యానం అంటే ప్రయాణం, అవన్నీ కూడా చెప్పబడింది. తర్వాత వీళ్ళు సోల్ని చూడలేరు, కోరుకోవడం అంతవరకే, అమ్మాయో అబ్బాయో. సోల్స్కి రిక్వెస్ట్ మాత్రం ఇంకో రకంగా పెట్టుకుంటారు అప్లికేషన్ తల్లిదండ్రులు. ఎలా? మంచి అబ్బాయి పుట్టాలి, మంచి అమ్మాయి పుట్టాలి, మంచి గుణగణాలతో కలిగిన వాళ్ళు రావాలి, మా ఇంటి పేరు నిలబెట్టాలి, మాకంటే గొప్పవాడుగా వాళ్ళు చూసి మేము సంతోషపడాలి కన్నందుకు అనే కోరికలు ఉంటాయి. ఇవన్నీ బాగున్నాయి, కానీ సోల్ని నువ్వు చూడలేవు కదమ్మా. అందుకని ఆ సోల్ చూడలేకపోయినా ప్రేయర్ చేస్తూ మంచి సంతానం కోసం అనుకునేటప్పుడు ఆ భగవంతుడు కూడా కోరుకొని కామన్గా అందరూ కోరుకుంటారు. ఈ యొక్క నివేదన, ఈ ప్రజెంటేషను, ఈ రిక్వెస్టు ఐడియల్ సోల్స్ అని ఒక లోకం ఉంది. ఐడియల్, అక్కడ రూపం లేని సోల్స్ ఉంటాయి. మనకి ఈ భూకక్ష దాటిన తర్వాత ఉంటాయి. ఈ భూమికి ఒక కక్ష ఉంటుంది. రాకెట్స్ కూడా వెళ్ళేటప్పుడు భూకక్ష తర్వాత రాకెట్ ఒక్కొక్కటి వదులుతూ అది చంద్రయానం కానీ, సూర్యయానం కానీ, కుజయానం అన్ని చేస్తుంది. అది ఇప్పుడు మనం చూస్తున్నాం సైంటిఫిక్గా. అలాగే ఇక్కడ ఐడియల్ సోల్స్ అని ఉంటాయి. దానికి ఈ రిక్వెస్ట్లు అన్నీ అవి వినగలుగుతుంది, చూడగలుగుతుంది. శరీరాలు లేకపోయినా తేజో రూపాల్లో ఉంటాయి. డివైన్ సంబంధించిన తేజో రూపాలు. అందులో ఏదో ఒకటి కన్సిడర్ అయిపోయి
ఆ కోరికను మన్నించేసి ఆ తల్లి గర్భంలో అవి ఎంటర్ అవుతాయి. అదొక ప్రాసెస్. ప్లస్ దాని స్వార్థం కూడా ఉంటుంది. సోల్కి స్వార్థం ఏమిటంటే పూర్వజన్మలో కొన్ని పనులు చేస్తారు. ఓ 30, 40, 50 మిగిలిపోయినవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా పంచవర్ష ప్రణాళిక, గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్, మా గవర్నమెంట్ 5 ఏళ్లలో ఈ పని చేస్తాం ఆ పని చేస్తాం అని ప్రామిసెస్ చేస్తారు, కొన్ని చేయలేకపోతారు. అప్పుడు మళ్ళీ ఆ గవర్నమెంట్ వస్తే కంప్లీట్ అవుతుంది. అలాగే సోల్ కూడా అవి కొన్ని చేయనివి మిగిలిపోయిన వాటి కోసం మళ్ళీ ఈ శరీరాలను తీసుకుంటుంది. ఇలా కోరికలు కోరిన వాళ్ళ దాంట్లో కూడా ఎంటర్ అయిన ఆ సోలు వీళ్ళ కోరిక తీరుస్తుంది, తల్లిదండ్రుల కోరిక, వాళ్ళకి కావాల్సిన కూడా చేసుకుంటుంది. ఈ టెక్నాలజీని మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకోం. అసలు అంత ఆలోచన రాదు మనిషికి. అంటే ఇప్పుడు సైన్స్ పెరిగిపోయింది, సో అందరూ అంతగా ఆలోచించడం లేదు. మన పూర్వీకులు ఇవన్నీ చెప్పారు. ఓకే, మనం ఇది కొత్తగా వచ్చింది ఏమీ లేదు. సైన్స్ ద్వారా విజ్ఞానం, సైన్స్ అంటే విజ్ఞానమే. ఆ విజ్ఞానం చేత మనం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా జరుగుతుంది. ఇక్కడ ఏమైపోయిందంటే మనం సోల్స్ వచ్చి ఆ పనులను చేసుకోవడం అది ఇది అర్థమైపోయింది. కాబట్టి అది ఈ బాడీకి ఎందుకు ఆ తల్లిదండ్రులకి హెల్ప్ చేస్తుంది అనేది తెలియాలి కదా. పాపం దానికి ఓ ప్లేస్ ఇచ్చాము, తల్లిదండ్రుల వల్ల ప్లేస్ వచ్చింది, దానికి శరీరం వచ్చింది. శరీరం అది వాడుకోవడానికి, వీళ్ళని కూడా అడిగినవన్నీ చేయడానికి కొంత బాధ్యత తీసుకుంటుంది. ఆ విషయం తల్లిదండ్రులకు కూడా తెలియదు. తల్లిదండ్రులకు ఎప్పుడు తెలుస్తుందంటే పిల్లల్ని ప్రేమగా అన్ని పెంచి అన్ని ఇచ్చి మంచి చదువులు ఇవన్నీ చెప్పి పెద్దయిన తర్వాత అబ్బాయిలు సరిగ్గా చూడక, లేకపోతే పెళ్ళైన తర్వాత కోడలు సరిగ్గా చూడక, ఈ ఇద్దరు బాగా చూసిన పుట్టిన మనవాళ్ళు మనవరాళ్ళు కూడా సరిగ్గా చూడక, ఏవో రకరకాల కంటిన్యూషన్స్ ఉంటాయి. ఇవన్నీ అనుభవంతో కానీ తెలియదు. ఆ మూలం తల్లిదండ్రులే కదా. అప్పుడు ఇదేం చేస్తుంది, ఆ సోలు ఈ తల్లిదండ్రుల్ని శరీరం ఇచ్చినందుకు గాను కృతజ్ఞత భావమే అనుకో, డ్యూటీయే అనుకో, అదేం చేస్తుందంటే కొన్ని సంతృప్తిగా సంతోషంగా ఉండేటట్టుగా ఆ జన్మ రాహిత్యానికి కూడా వాళ్ళకి పిండ ప్రదానాలు అవి ఇవి పోయిన తర్వాత చేస్తూ ఉంటారు. ఈ శరీరంతో పెద్ద కొడుకు వాళ్ళు వీళ్ళు ఉన్నవాళ్ళు చేస్తారు. అలాంటి కొన్ని వాటికి తర్వాత పిల్లాడు చదువుకొని సంతోషంగా గొప్పవాడైతే తల్లిదండ్రులు సంతోషపడతారు. సంతోషం అనే ఆనందం అనే రూపంతో వాళ్ళకి ఆస్వాదించడానికి కూడా అది సోల్ అది అనుగ్రహిస్తుంది, కోఆపరేట్ చేస్తుంది. సో ఇక్కడ తల్లిదండ్రులకి సోల్ తెలీదు, తెలుసుకోవడానికి వీలున్నా వాళ్ళకి ఆ థాట్ రాదు. వాళ్ళు జపము తపము ధ్యానము మెడిటేషను ఇట్లాంటివి కనుక చేస్తే తెలుస్తుంది. ఆ సోల్ ఏంటో కూడా తెలుస్తుంది. అద్దంలో మీ మొహం ఎంత బాగా చూసుకొని తయారయ్యేటప్పుడు, ఒట్టు పెట్టుకునేటప్పుడు, నెత్తి దూచుకునేటప్పుడు ఎంత ప్రాక్టికల్గా క్లియర్, అంత క్లియర్గా తల్లిదండ్రులు తపస్సు ధ్యానము కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ పుట్టిన ఆత్మ ఏంటో తెలిసిపోతుంది. వీళ్ళ ఆత్మలు కూడా తెలిసిపోతాయి. మరి వీళ్ళకు కూడా ఆ సోల్ ఉందిగా. దీనికి సింపుల్ టెక్నిక్స్ ఏంటంటే ఎన్నో ఉన్నా, సింపుల్గా సూర్యోపాసన, శక్తోపాసన, తేజోపాసన, ప్రకాశోపాసన అని 4 ఉన్నాయి. 4 కూడా ఇంచుమించు పేర్లు అవే. ఉదయం తెల్లవారుజామున సూర్యుడు ఉదయించేటప్పుడు ఒక 10-20 సెకండ్స్ ఓన్లీ, ఈవెన్ నాట్ ఓన్లీ హాఫ్ మినిట్ కూడా కాదు, ఇలా చూడడం అంతే. పొద్దున పూట ఉదయించే సూర్యుడు ఎప్పుడు పడితే అప్పుడు చూడకూడదు, కొంచెం తీక్షణంగా ఉంటాయి. ఒకేసారి చూడాలి లైఫ్లో. ఇంకా అదొక అడ్వాంటేజ్ మనకి. రోజు ప్రాక్టీస్ చేయడానికి రోజు సూర్యుడి దగ్గరికి వెళ్ళక్కర్లా, ఒక్కసారి ఇలా చూస్తే చాలు. అక్కడే కళ్ళు మూసుకోండి, నిలబడండి. ఆ చూసిన బింబాలు కళ్ళల్లోకి వచ్చేస్తాయి. ఏదైతే చూసామో అదే వస్తాయి. ఇది ఊహించడం కాదు, మనం ఊహించడం కాదు, ఏదైతే చూసామో అదే చూస్తున్నాం. ఇది సత్యం, ప్రాక్టికల్. ఆ తర్వాత కూర్చున్నారనుకోండి పక్కకు వచ్చి, అది 1.5 hours 1 hour పక్కగా మీకు అదే కంటిన్యూషన్ వస్తుంది. చూస్తూనే ఉంటారు. రెయిన్బో కలర్స్ వస్తాయి, రకరకాల కలర్స్ వస్తాయి. ఫైనల్గా వైట్నెస్ వస్తుంది. స్పాట్ ఇలా వచ్చి మెల్లిమెల్లిగా పెరిగి
జ్యోతి స్వరూపంగా కనబడుతుంది. ఎవరికైనా మానవులకి సందేహమే లేదు. మీరు చూడొచ్చు, చేసుకోవచ్చు. చాలా సింపుల్ టెక్నిక్. మంత్రంతో కలిపి చేసుకుంటారా, సంతోషం. నా మంత్రం లేదా, ఓకే, మీ ఇష్టం. ఇది చేయడం వల్ల ఏమొస్తుందంటే నఖసిక పర్యంతము, సహస్రారం అంటే ఈ పైన ఉంటుంది, టోస్ కింద, బుర్రటనే వేలు అంటాం కదా, అది ఎండ్. ఇందులో షట్చక్రాలు ఉంటాయి ఇన్సైడ్. ఆ షట్చక్రాలు కూడా రోజు జపాలు చేస్తాయి. అది చాలా మందికి తెలియదు. ఒక్కొక్క చక్రం చేస్తుంది. ఇవన్నీ కూడా వీక్గా ఏదైనా చక్రం సరిగ్గా బలహీనంగా పొరపాటున అయ్యి ఉంటే ఈ యొక్క పైనుంచి ఎనర్జీ ఫ్లో అయినప్పుడు సహస్రాల నుంచి కింద వరకు ఎనర్జీ అయిపోతే జస్ట్ లైక్ టార్చ్ అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్పా, చీకట్లో టార్చ్ చేయండి. ఆ టార్చ్ చేసినంత ఫోకస్ ఎంతవరకు పడితే అంతవరకు వైట్ బ్రైట్, మిగతా అంతా చీకటిగా ఉంటుంది. సత్యమేగా. అలాగే ఇక్కడ డార్క్నెస్ ఉండదు. మొత్తం పైనుంచి కింద వరకు ఆ ఎనర్జీ ఫ్లో, ఎనర్జీ నిండిపోతుంది, ఎనర్జీగా మారిపోతుంది. అది ఒక రోజులో అవుతుందా అంటే, 2 రోజుల్లోనా, 10 రోజుల్లోనా, సంవత్సరం అంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఎలా అటెంప్ట్ చేయగలుగుతారో, ఎలా ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ యువర్ కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్. మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏకాగ్రతతో వస్తుంది, తప్పకుండా వస్తుంది. అది ఎంత ఎక్కువగా చేస్తే మీ బాడీ అంతా నిండిపోతుంది, దివ్య తేజస్సుతో నిండిపోతుంది. సింబాలిక్గా ఉంటుంది అనమాట, తేజో రూపం అది. అందరి దేవుళ్ళు కూడా తేజస్సుతోనే. ఆరా అంటాం, AURA, ఆరా. ఆరా పుట్టిన ప్రతివాడికి 4 inches ఉంటుంది. అది ఇంకో టెక్నిక్. ఇలా చూడగలుగుతామంటే చూడడానికి దివ్య చక్షువులు, మామూలు కళ్ళతో ఆరాని చూడలేము. నేను ఆ సాధన చేసిన వాడిని కాబట్టి నేను ఎవరి ఆరైనా చూడగలుగుతా. ఇలా మీ వెనకాల స్క్రీన్ బ్లాక్ ఆర్ వైట్ ఎనీ స్క్రీన్ వేసి మీరు అక్కడ నిలబడితే నేను డాట్ పెట్టగలుగుతా, ఇంతవరకు మీకు ఆరా ఉంది అని చెప్పేస్తా సెకండ్లో. ఇది కిర్లియన్ అనేటువంటి సైంటిస్టు, ఒక అతను రష్యన్ సైంటిస్టు ఈ కిర్లియన్ కెమెరాని కనుక్కున్నాడు. ఆయన పేరే కిర్లియన్, అందుకు ఆ పేరు కిర్లియన్ కెమెరా అని వచ్చింది. ఇప్పటికీ అవైలబుల్ ఉంది మార్కెట్లో, లక్షల్లో కొనుక్కోవాలి. అది అందులోంచి మీ ఆరా అది చూపిస్తుంది. ఫోటో తీస్తే ఆ ఫోటోలో మీ ఆరా వస్తుందమ్మా.